హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెగని ఉత్కంఠ. విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. తదుపరి వాదనలపై ప్రభుత్వ కసరత్తు. యథాతథంగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ. రేపు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెలువడనున్న నోటిఫికేషన్. మంత్రులు ప్రభాకర్, లక్ష్మణ్లతో పీసీసీ చీఫ్ చర్చలు. వివాదానికి ముగింపు పలికిన ఇద్దరు అమాత్యులు. అడ్లూరికి పొన్నం క్షమాపణ. విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ పెట్టుబడికి ఎస్ఐపిబి ఆమోదం. 87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు. మరో 25 ప్రాజెక్టులకు అనుమతి. అమరావతిలో ఈ నెల 13న సిఆర్డీఏ ఆఫీస్ ప్రారంభం. 257 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం. అందుబాటులోకి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. కోనసీమ జిల్లా రాయవరంలోని బాణాసంచా కర్మాగారంలో పేలుడు. 6 సజీవ దహనం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మేక్ ఇన్ ఇండియాను పరిహాసించిన వారికి ప్రజలే జవాబు చెప్పారన్న ప్రధాని. దేశంలో పెట్టుబడులకు అనుకూలతలు ఉన్నాయని వెల్లడి. రసాయన శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్. మెటల్ ఆర్గానిక్స్ ఫ్రేమ్ వర్క్స్ తో పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారన్న కమిటీ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఇవాళ సుదీర్ఘంగా జరిగిన వాదనల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తోందని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనతో విభేదించిన ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేసింది. రేపటి వరకు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ కొనసాగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను సవాలు చేస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లన్నింటినీ కలిపి కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో తొలుత వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తోందని తెలిపారు. రిజర్వేషన్లు 50% మించరాదని రాజ్యాంగం చెబుతోందన్న పిటిషనర్లు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లతో మొత్తం కోట 67%కి చేరుతుందని వాదించారు. బీసీల కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక సైతం పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. బీసీల కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అంటున్న ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయలేదని తెలిపారు. 42% రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదన్నారు. 2011 జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింపు చేసిన సర్కార్ ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందా తగ్గిందా అనే లెక్కల్ని పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేస్తుందని 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు వేసిన పిటిషనర్లు ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనడం లోపభూయిష్టమని పేర్కొన్నారు. జీవో 9లో పంచాయతీరాజ్ చట్ట ప్రస్తావనే లేదని వివరించారు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న పిటిషనర్లు ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పొచ్చని 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పిటిషనర్లు వివరించారు. అయితే ఎస్ఈసీ మాత్రం జీవో ఆధారంగా షెడ్యూల్ సైతం విడుదల చేసిందని కోర్టుకు నివేదించారు. తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేశారు.
శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఏ సవరణ చేసినా చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయమని వాదించారు. ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువకు పెంచిందని కోర్టు దృష్టికి తెచ్చారు. జీవో నెంబర్ 9 పై స్టే ఇవ్వాలని కోరటం సరికాదన్న సింఘ్వి, సమగ్ర గణన ద్వారా కులాల లెక్కలు తేల్చిన తర్వాతే ప్రభుత్వం రిజర్వేషన్లపై ముందుకు వచ్చిందని వాదించారు. బీసీ బిల్లు గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్లో ఉందన్న సింఘ్వి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. గవర్నర్ బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న సింఘ్వి, శాసన వ్యవస్థ చేసిన చట్టాలను త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని వాదించారు. అందుకే జీవో తెచ్చారన్న సింఘ్వి, ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదని పేర్కొన్నారు. సమగ్ర వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ 9 పై నిర్ణయం తీసుకోవాలని సింఘ్వి కోరారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్న సింఘ్వి, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని తీర్పులు ఉన్నట్లు గుర్తు చేశారు. అప్పటికి సమయం మించిపోవడంతో రేపు విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడటంతో భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విచారణ వాయిదా పడిన తర్వాత అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర నేతలు సమావేశమయ్యారు. ఇవాళ హైకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనలపై ఏజీతో మంత్రులు చర్చించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు రేపు హైకోర్టులో ఎలా వాదనలు వినిపించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ను తెలంగాణ ఎన్నికల సంఘం రేపు విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనుంది. మొదటి విడత నామినేషన్లను రేపటి నుంచి ఈ నెల 11 వరకు స్వీకరించనున్నారు. మొదటి విడతలో ఈ నెల 23న 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేనారెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు సయోధ్య కుదిర్చారు. పార్టీ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధమని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటలేదని ఆయన తెలిపారు. తాను అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం లక్ష్మణ్ కుమార్ బాధపడినందున ఆయనకి క్షమాపణలు చెబుతున్నట్లు పొన్నం తెలిపారు. కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగినట్లు ఆయన వివరించారు. ఎలాంటి అపోహలు ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కుల సంఘాలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య, ఇది మేము తేల్చుకున్నాం. యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా మా ప్రభాకర్ అన్న, మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం. వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాన్ని, మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరించి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన బీజేపీ త్రిసభ్య కమిటీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించింది. ఉప ఎన్నికకు 5 పేర్లతో నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై ఈ నెల 10న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. ప్రాధాన్యతా క్రమంలో 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపనున్నారు. అనంతరం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోద ముద్ర వేసింది. మొత్తం 26 ప్రాజెక్టుల ద్వారా 1,14,824 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB 11వ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. విశాఖలో తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద 3 చోట్ల గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించడంపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందనలు తెలిపారు. SIPB భేటీలో 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. యాక్మే ఊర్జా వన్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,380 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి పెట్టి 1,380 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరం జిల్లాలో 12,905 కోట్లతో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేసి 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఆంప్లిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో 15.10 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో 758 కోట్లతో FMCG కేంద్రం ఏర్పాటు చేసి 500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ 208 కోట్ల పెట్టుబడులతో 66 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. SVF సోయా ప్రైవేట్ లిమిటెడ్ 201 కోట్ల పెట్టుబడితో 436 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 33 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. దస్పల్లా అమరావతి హోటల్స్ అమరావతిలో 200 కోట్ల పెట్టుబడి పెట్టి 400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. VSK హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడి పెట్టి 98 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీశైలంలో 83 కోట్ల పెట్టుబడి పెట్టి 300 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతిలో 117 కోట్ల పెట్టుబడి పెట్టి 300 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్త వలసలో 256 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. SVS కన్స్ట్రక్షన్స్ కాకినాడలో 87 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో 87,520 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేసి 200 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ ఇండియా విశాఖ కాపులుప్పాడలో IT లాజిస్టిక్స్ ఏర్పాటుకు 140 కోట్ల పెట్టుబడి పెట్టి 2,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. శాన్విరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 2,600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. శ్రీ సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు 2,260 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 350 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రేమాండ్ JK మైనింగ్ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ ఏర్పాటుకు 430 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 4,096 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. రేమాండ్ JK మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ ప్లాంట్ ను 510 కోట్లతో ఏర్పాటు చేసి 1,400 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద 1,200 కోట్ల పెట్టుబడితో 1,400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అలీప్ సంస్థ ఓర్వకల్లు వద్ద మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం 36.25 కోట్ల పెట్టుబడి పెట్టి 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ విశాఖ వద్ద గుర్రంపాలెంలో 319 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. SLESG కర్నూలు జిల్లా కృష్ణగిరిలో 300 కోట్ల పెట్టుబడితో 300 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మల్లవెల్లిలో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. JSW ఇండస్ట్రియల్ పార్క్ 531 కోట్లతో విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. రామాయపట్నం సమీపంలో వస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీతో పాటు ఆర్సిలార్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే వరకు పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అభివృద్ధి కోసం సలహా కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కమిటీలో 21 మందిని నియమించిన ప్రభుత్వం చైర్మన్గా నీతి ఆయోగ్ సభ్యులు VK సారస్వత్కు బాధ్యతలు అప్పగించింది. కో చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సభ్య కార్యదర్శిగా SRM గ్రూప్ డైరెక్టర్ నారాయణరావును నియమించింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి N యువరాజ్, హైడ్రోజన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు RK మల్హోత్రా సహా పలు జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు. జూలై 18, 19 తేదీల్లో అమరావతిలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ తీర్మానాల మేరకు కమిటీని నియమించారు. హైడ్రోజన్, దాని ఉత్పన్నాల ప్రమోషన్ కోసం ఈ సలహా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించిన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. G+7 అంతస్తుల్లో 3,07,326 చదరపు అడుగుల ఆఫీసు స్పేస్తో నిర్మించిన ఈ భవనానికి 257.20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. త్వరలోనే ఈ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రహదారుల మరమ్మతులు పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 274 రోడ్ల పనుల కోసం 1000 కోట్ల నిధులు మంజూరుకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్టేట్ హైవేస్లో 108 పనులకు 400 కోట్లు మంజూరు చేశారు. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్లో 166 చోట్ల పనులకు 600 కోట్లు మంజూరు చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మరోసారి వినిపించిన ప్రధాని మొబైల్ ఫోన్ల నుంచి సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ దేశంలోనే తయారు చేయాలన్నారు. కొన్నేళ్ల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసిందని, పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్నారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన ప్రధాని దేశంలో 1 GB వైర్లెస్ డేటా ఖరీదు 1 కప్పు తేనీరు కంటే తక్కువకు చేరిందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల దేశమనే పేరు రావడానికి సులభతర వాణిజ్య విధానాలు దోహదం చేశాయని ప్రధాని మోదీ వివరించారు. ఒకప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటే పరిహాసం చేసిన వారికి దేశ ప్రజలే తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. मेक इन इंडिया की बात कही थी तो कुछ लोग कैसे इसका मजाक उड़ाते थे। शक संदेह में जीने वाले लोग कहते थे भारत टेक्नोलॉजिकली एडवांस चीजें कैसे बनाएगा, क्योंकि उनके दौर में नई टेक्नोलॉजी को भारत तक आने में कई दशक लग जाते। देश ने उसका जवाब दिया। जो देश कभी 2G को लेकर स्ट्रगल करता था, आज उसी देश के हर जिले में 5G पहुंच चुका है। हमारा इलेक्ट्रॉनिक्स प्रोडक्शन 2040 की तुलना में 6 टाइम बढ़ चुका है। मोबाइल फोन मैन्युफैक्चरिंग में 28 टाइम्स और एक्सपोर्ट में 127 टाइम्स की वृद्धि हुई है। पिछले एक दशक मोबाइल फोन मैन्युफैक्चरिंग सेक्टर ने लाखों डायरेक्ट जॉब्स क्रिएट की। గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ను తీసుకువెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు ఈ గవర్నెన్స్, విద్య, వైద్యం, డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్లో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణలో భారత్ నెట్ అమలు చేయడానికి, రైట్ టు వే, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం మాట్లాడిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టీ ఫైబర్ గ్రామాలను జాతీయ మోడల్గా పేర్కొన్నారు. టీ ఫైబర్ మోడల్ను దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని మిగిలిన రాష్ట్రాల మంత్రులను కేంద్ర మంత్రి కోరారు. పత్తి కొనుగోళ్లకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించడం లేదన్న వ్యాఖ్యలు అవాస్తవమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి ప్రభుత్వం చూపిన చొరవ వల్లే జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనడానికి ముందుకు వచ్చారని తెలిపారు. పత్తి కొనుగోళ్ల విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రైతుల తరపున తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే 3 సార్లు సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని గుర్తు చేశారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు చెప్పారు. కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 6 సజీవ దహనమయ్యారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. రాయవరం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో మధ్యాహ్నం 12:30 గంటలకు కార్మికులు చిచ్చుబుడ్లలో మందు కూర్చుతున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 12 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు షెడ్డు గోడ కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 6 సజీవ దహనం కాగా వారిలో పరిశ్రమ యజమాని వెలుగుబంట్ల సత్యబాబు ఉన్నట్లు గుర్తించారు. పాక అరుణ, చిట్టూరి శ్యామల, కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 4 తీవ్రంగా గాయపడగా 3కి కాకినాడ జీజీహెచ్లో, 1కి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించి సహాయ చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. చిచ్చుబుడ్లోకి ఎక్స్ప్లోజివ్ పుష్ చేసేటప్పుడు జరిగిన ప్రెజర్ వల్ల వచ్చిన ఇన్సిడెంట్ ఇది. అదర్వైజు ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉన్నాయి, తర్వాత ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఎస్టింగ్విషర్స్ పెట్టుకున్నారు. మన ఆఫీసర్స్ కూడా 2 రోజుల క్రితం వచ్చిపోయారు. ఎస్ఐసిఏ వచ్చిపోయారు. 1 వీక్ బ్యాక్ ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు.
అన్నీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అరేంజ్మెంట్స్, వాళ్ళు పని చేస్తున్నారు లేదని కూడా చెక్ చేశారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో జరుగుతున్న చిన్న మిస్టేక్ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు మేము ప్రాథమికంగా భావిస్తున్నాము. విశాఖలో పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇందులో భాగంగానే భారీ జన సమీకరణతో విశాఖ నుంచి నర్సీపట్నానికి జగన్ రోడ్ షో తలపెట్టారని మండిపడ్డారు. జగన్ తన ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ పర్యటన పేరుతో రాజకీయ హడావుడి చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారన్న ఆయన కూటమి ప్రభుత్వంలో జగన్కు పరామర్శలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ జగన్ వీకెండ్ రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ఆరోపించాయి. సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకుని తీరుతామని ఆయా సంఘాల నేతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కట్టా రాజు, కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారిని తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. మరో 2 నిందితులు జనార్దన్ రావు, రాజేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు బాదల్ దాస్, ప్రదీప్ దాస్, జగన్మోహన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నకిలీ మద్యం విక్రయించాలని బార్ యజమాని జనార్దన్ బాదల్ దాస్ కు చెప్పినట్లు తెలిపారు. నకిలీ మద్యం తయారీ, బాట్లింగ్, ప్యాకింగ్ చేస్తే జీతం రెట్టింపు ఇస్తామన్నారని నిందితుడు బాదల్ దాస్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. రద్దీ వేళల్లో ఏఎన్ఆర్ బార్లో కల్తీ మద్యం విక్రయించినట్లు వెల్లడించారు. జనార్దన్ బార్లో బాదల్ దాస్ 2 ఏళ్లుగా పనిచేస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పల్నాడు జంట హత్యల కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెయిల్ రద్దు పిటిషన్పై విచారణలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు పిటిషనర్లకు తెలిసాయని, ఇందుకు సంబంధించిన వివరాలు అందించడానికి గడువు కావాలని లూత్రా కోరారు. తర్వాత పిన్నెల్లి తరపు న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించడానికి సిద్ధం కాగా డబుల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టుకు వచ్చారా అని జస్టిస్ విక్రమ్నాథ్ ప్రశ్నించారు. అందుకు సమాధానమిచ్చిన దవే సెప్టెంబర్ 4న పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం సహా ఏపీ ప్రభుత్వం సహా మరో ప్రతివాది తోట ఆంజనేయులకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇందుకు స్పందించిన జస్టిస్ విక్రమ్నాథ్ నిజంగానా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పొరపాటును ఇచ్చి ఉండొచ్చన్నారు. కొన్నిసార్లు తాము కూడా పొరపాట్లు చేయొచ్చన్న ఆయన ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కోరినట్లు కౌంటర్ దాఖలకు వారం రోజులు గడువు ఇచ్చారు. మరో వారం రోజుల్లో పిటిషనర్లు సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ విచారణ నవంబర్ 3కి వాయిదా వేశారు. స్థానికుల ఆందోళనతో విశాఖ పెద్దగంట్యాడ జీవీఎంసీ మైదానంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను, టెంట్లను స్థానికులు, వామపక్ష ప్రజా సంఘాల నేతలు తొలగించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దే డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్, టీడీపీ కార్పొరేటర్ లక్ష్మీబాయి నిరసన చేపట్టారు. కాలుష్యానికి విపరీతంగా తావిచ్చే ఫ్యాక్టరీ తమకొద్దని ఉదయం నుంచే స్థానికుల ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఘర్షణ వాతావరణం కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ నిలిచిపోయింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు బాటలు పరిచిన 3 శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ దక్కింది. సుసుము కిటవాగా, రాచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీలకు సంయుక్తంగా నోబెల్ కమిటీ 2025 రసాయన శాస్త్ర నోబెల్ను ప్రకటించింది. కొత్త రకం పరమాణు నిర్మాణాన్ని వీరు 1989లో వేర్వేరుగా అభివృద్ధి చేశారు. కానీ ఒకరి పరిశోధనను మరొకరు మరింత మెరుగుపరుస్తూ కొత్త అద్భుతాలను సృష్టించారు. వారు అభివృద్ధి చేసిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ఎడారి గాలి నుంచి నీటిని సేకరించడానికి, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను బంధించడానికి ఉపకరించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన విషపూరిత వాయువులను అదుపు చేసేందుకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ను సంగ్రహించి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అనేక కంపెనీలు వీటిని పరీక్షిస్తున్నాయి. 3 శాస్త్రవేత్తల్లో 88 ఏళ్ల రాబ్సన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. 74 ఏళ్ల కిటగావా జపాన్లోని క్యోటో యూనివర్సిటీలో, యాఘీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నారు.
2008 ముంబై ఉగ్రదాడుల ఘటన సమయంలో నాటి కాంగ్రెస్ సర్కార్ విదేశీ ఒత్తిడికి తలొగ్గిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న సైన్యాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని మండిపడ్డారు. నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్పోర్టు తొలి దశతో పాటు ముంబై మెట్రో లైన్ 3 తుది దశకు ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో దేశమంతా నిమగ్నమైందన్నారు. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనను చూస్తే అభివృద్ధి పనుల్లో వేగం, పురోగతి స్పష్టంగా కనిపిస్తుందని మోదీ వెల్లడించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనత కారణంగానే 2008లో ఉగ్రవాదులు ముంబై నగరాన్ని టార్గెట్ చేసినట్లు చెప్పారు. ఫలితంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ప్రధాని దుయ్యబట్టారు. స్వదేశీ సామర్థ్యాలు, సాయుధ దళాల మధ్య సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ ప్రత్యక్ష నిదర్శనమని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని హిండన్ వైమానిక స్థావరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుత పనితీరు కనబరిచాయని ఏపీ సింగ్ తెలిపారు. ఖచ్చితమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఉంటే ఏం సాధించవచ్చో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి చూపించామన్నారు. వైమానిక దళ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరమైతే మరింత శిక్షణ తీసుకోవాలని ఏపీ సింగ్ సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ సమయంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడంలో వైమానిక దళం పాత్రను ఆయన అభినందించారు.